అనేది డిప్లాయ్ అయితే అవుతుంది. ఓకేనా? సో, ఈచ్ వర్కర్‌లో 1 కాలికో పాడ్ అనేది డిప్లాయ్ అవుతుంది. సో, దాన్ని నేనేమంటానంటే ఈ కైండ్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్. అంటే నా దగ్గర ఎన్ని డివైసెస్ అయితే ఉన్నాయో అన్ని డివైసెస్‌లో నా పాడ్ అనేది ఇన్‌స్టాల్ అయిందనుకోండి. దాన్ని నేనేమంటాను తెలుసా? దాన్ని నేనేమంటాను డీమన్ సెట్ అంటాను. ఓకే. దీన్ని నేనేమంటాను డీమన్ సెట్. ఇది పార్ట్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్. మనం డిప్లాయ్‌మెంట్ వీడియో చూసినట్టయితే దాంట్లో నేను కొన్ని చెప్పాను. దాంట్లో డిప్లాయ్‌మెంట్, రిప్లికేషన్ కంట్రోలర్, రిప్లికా సెట్, డీమన్ సెట్ అండ్ స్టేట్‌ఫుల్ సెట్ అని. సో, దానిలో వన్ ఆఫ్ ది థింగే ఇది నా డీమన్ సెట్ అన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడు ప్రస్తుతానికి డీమన్ సెట్ గురించి మనం డిస్కస్ చేయడం లేదు. నేను మీకు జస్ట్ హింట్ ఇస్తున్నాను. డీమన్ సెట్ గురించి కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా. రైట్. ఇప్పుడు ఈ కాల్కో పోర్ట్స్ ఏం చేస్తది తెలుసా? ఈ కాల్కో పోర్ట్స్ నాకేం చేస్తాయి, నాకు నేనెప్పుడైతే నా వర్కర్స్‌లో గాని, మాస్టర్‌లో గాని ఏదైనా పాడ్ క్రియేట్ చేస్తే, నాకు ఈ కాల్కో పాడ్ ఏదైతే ఉందో, ఈ కాల్కో పాడ్‌లో నుంచి నాకు నా ఐపీ అనేది అసైన్ అవుతుంది. ఓకేనా? సో, ఈ వర్కర్‌లో ఒక పాడ్ ఉంటే, ఈ వర్కర్‌లో ఒక పాడ్ గాని డిప్లాయ్ అయితే, నా కాల్కో పాడ్ ఏదైతే ఉందో, ఆ పాడ్ నాకేం చేస్తుంది, ఒక ఐపీనిస్తుంది. అదే ఒకవేళ వర్కర్ 2లో డిప్లాయ్ అయిందనుకోండి ఇంకో పాడు, ఆ వర్కర్ 2లో ఉన్న కాలికో పాడ్ అనేది నాకు నా పాడ్‌కి ఐపీనయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలా నాకు నాకు నా పాడ్స్‌కి ఐపీస్ అనేవొస్తాయి. సో, ఐపీస్ ఏ రేంజ్ ఐపీస్ ఉంటాయి? నువ్వు లాస్ట్ వీడియోలో చెప్పావు కదా బ్రో! మనకి వేరే నెట్‌వర్క్‌లో ఉందనో. సో, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ నేనేం చేస్తానిక్కడ ఎడిటింగ్‌లోకి వెళ్లి, ఇక్కడ నేను ఫస్ట్ నా కాల్కో డాట్ యామిల్ ఫైల్ ఉంది కదా! సో, దాన్ని నేను ఓపెన్ చేస్తాను. కాల్కో డాట్ యామిల్. సో, యామిల్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు జస్ట్ సెర్చ్ చేయండి. వాల్యూ 192.168.0.16 అని చెప్పి. ఇది నా నెట్‌వర్క్. ఓకేనా? ఇది నా నెట్‌వర్క్. కాలికోలో బై డిఫాల్ట్‌గా మనం యూజ్ చేసే నెట్‌వర్క్ ఏంటి 192.168.0.0/16. సో, ఇది బై డిఫాల్ట్‌గా నాకు నా కాలికో ఫైల్‌లోనే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది హాష్‌లో ఉంది. హాష్ అంటే డిజేబుల్ స్టేట్‌లో ఉంది. సో, నాకు ఈ కాన్ఫిగరేషన్ అనేది నా కాలికో నెట్‌వర్క్ తీసుకోలేదు. ఏది నా ఇప్పుడు నా క్లస్టర్‌లో ఈ రేంజ్ నెట్‌వర్క్ తీసుకోలేదు. ఈ రేంజ్ నెట్‌వర్క్ తీసుకోకుండా ఏ రేంజ్ నెట్‌వర్క్ తీసుకొనింది. ఏ రేంజ్ నెట్‌వర్క్ తీసుకుందో మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే, మనం కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్ ఉంది కదా! దాన్ని మనం యూజ్ చేద్దాం. క్యూబ్‌సిటిల్ ఏపీఐ రిసోర్స్ గ్రెప్ -ఐ కాల్కో. ఇక్కడ కాల్కోలో మనం సెర్చ్ చేయాల్సింది ఏంటో తెలుసా? మనకి ఐపీ ఐపీ పూల్ ఉంది కదా! ఇక్కడ. ఈ ఐపీ పూల్‌ని మనం సెర్చ్ చేయాల్సుంటది. సో, మనం ఏం చేద్దాం క్యూబ్‌సిటిఎల్ గెట్ ఐపీ పూల్. సో, ఐపీ పూల్ అనిస్తే ఇక్కడ నాకొక డిఫాల్ట్ ఐపీ పూల్ అనేది క్రియేట్ అయింటుంది. ఈ డిఫాల్ట్ ఐపీ పూల్ అనేది ఎలా క్రియేట్ అయింది బ్రో మన క్లస్టర్‌లో అంటే మనం ఎప్పుడైతే మనం కాల్కో డాట్ యామిల్ ఫైల్‌ని ఎప్పుడైతే రన్ చేస్తామో దానిలో మనకి చాలా కస్టమ్ రిసోర్సెస్ ఉన్నాయి. అవన్నిటిని బై డిఫాల్ట్‌గా మనం మాన్యుయల్‌గా చేయకుండా ఆ